జిల్లా రైతాంగం పట్ల, ఈ రాష్ట్ర రైతాంగం పట్ల మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం, మీరు ఆశించినటువంటి ప్రభుత్వం, మీరందరూ కావాలనుకున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరింది. ఈ రాష్ట్రానికి అనేక రకమైనటువంటి ఆర్థిక సమస్యలున్నా, గత ప్రభుత్వంలో అనేక వ్యవస్థలు చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిన కూడగట్టుకొని మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం, ఆనాడు పూజ్యులు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం తప్పకుండా ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలని, తెలంగాణ రైతాంగాన్ని అండగా నిలబడాలని ముఖ్యమంత్రి గారు, కేబినెట్ సహచరులు, అదేవిధంగా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు అందరూ కలిసి అయ్యా మీరు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీని జరగాలి, అదేవిధంగా సన్నవ ధాన్యానికి బోనస్ ఇస్తానన్నారు, అది కూడా అమలు చేయండి. అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి రైతు బంధుని రైతు భరోసాగా రైతాంగానికి ఇస్తామని చెప్పారు, అది కూడా పూర్తి చేయాలి అని చెప్పి కేబినెట్లో మేము కోరగానే ముఖ్యమంత్రి గారు సుమారు 55,000 కోట్ల రూపాయలు ఈ యొక్క వ్యవసాయ రంగానికి కేటాయించారు. అనేక శాఖల మీద ఆయన మీద ఒత్తిడున్నా, అనేక డిపార్ట్మెంట్ల మీద ఆయన మీద బలమైనటువంటి ఫోర్స్ ఉన్నా, కాదు నా రైతాంగాన్ని నేను ఆదుకుంటా, నేను మాట ఇచ్చిన ప్రకారంగా వీళ్ళకి ఎంత శక్తి ఉంటే అంత, తెలంగాణ రైతాంగం నాకు ప్రాధాన్యం, వ్యవసాయం నాకు ప్రాధాన్యం, కాబట్టి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను రైతాంగ సమస్యలు తీర్చిన తర్వాతనే మిగతాయని చెప్పి మాట ఇచ్చి, ఈరోజు ఒకే సంవత్సరం భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో మొదటి పంట కాలంలోనే 25 లక్షల కుటుంబాలకి, 25,000 కుటుంబాలకి ఈ రోజున 21,000 కోట్లు మీ ఖాతాలో జమ చేశాం. అంతేకాకుండా ధాన్యం కొనుగోలులో కూడా ఏనాడు జరిగినటువంటి రీతిలో ఉత్తమ్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈనాటికే 35 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. మీ ఖాతాల్లో 3 రోజుల్లోనే ఆ పైకాన్ని మీ జేబులో వేస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా సన్నధాన్యానికి 500 రూపాయలు మీకు బోనస్ కింద జమ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో పండినటువంటి అన్ని పంటలను కూడా పెద్ద ఎత్తున మేము ఎంఎస్పి ధరకు కొని, అవి కందులు కావచ్చు, సోయాబీన్ కావచ్చు, పెసలు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, అన్ని పంటలు ఎంఎస్పి ధర కంటే తక్కువ ఉంటే ఆ రైతును ఆదుకోవాలని చెప్పి మేము అన్ని పంటలను కూడా కొనుగోలు చేసి రైతును ఆదుకున్నటువంటి సంఘటన ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన. రైతులు సుభిక్షంగా ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కాంగ్రెస్ అంటేనే రైతులు. కాబట్టి ఆనాటి ఉచిత విద్యుత్ దగ్గర నుంచి ఈనాటి బోనస్ వరకు కూడా అన్ని పథకాలని అమలు చేసినటువంటి ఘనత, కీర్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుద్ది. అందుకని రేవంత్ రెడ్డి గారు అదే ఆలోచనతో ఎన్ని వేల కోట్లైనా సరే ఈ రైతాంగాన్ని ఆదుకుంటానని చెప్పారు. ఆ రకంగానే ఈ శాఖకి ఎక్కువ నిధులు కేటాయించారు. ఏనాడు కూడా బడ్జెట్లో ఇంత పెద్ద మొత్తాన్ని వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి చరిత్ర ఏ రాష్ట్ర చరిత్రలో కూడా లేదు. కాబట్టి రైతాంగం తరపున, తెలంగాణ తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మంత్రులకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంకా కష్టాలున్నా, ఇంకా అవసరాలున్నా, ఏ విధంగానైనా సరే మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసే శక్తిని మీరందరూ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వాలి. తద్వారానే భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి పథకాల ద్వారా ఈ రైతాంగాన్ని ఆదుకునేటటువంటి పరిస్థితికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి. దానికి మీ చేదోడు ఉండాలి. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించేటటువంటి బాధ్యత తెలంగాణ రైతాంగం తీసుకోవాలి. ఈనాడు ఎక్కడా లేనటువంటి పంట పండించినటువంటి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ, ఈ జిల్లా నీటి వనరులు కలిగినటువంటి జిల్లా, అత్యధికంగా వరి పండించేటటువంటి జిల్లా. మీకు తెలుసు, ఆయిల్ ఫామ్ గురించి కూడా మానకొండూరులో ఇప్పటికే మొదలుపెట్టారు. 3 సంవత్సరాలు కాకముందే ముత్తారెడ్డి గారికి పంట వచ్చింది. అది టన్ను 20,000 ఉంది. ఇప్పుడు
20,413 రూపాయలు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు కేవలం 13,000 ఉన్నటువంటి ఆయిల్ ఫాము ఈనాడు 20,413 రూపాయలు చేయగలిగాం. అంటే మీకు ఎకరానికి 2 లక్షల పైచిలకు ఆదాయం వచ్చేటట్టుగా మేము ఆ పంటని రూపకల్పన చేశాం. మీ జిల్లాలో కూడా అన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు కట్టేదానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మీరు ముందుకు రండి. అనువైనటువంటి భూములు, అదేవిధంగా ఎర్ర నేలలో, తేలిక నేలలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పామ్ ఆయిల్ వేయండి. ఈ పండించినటువంటి అన్ని పంటల కంటే మీకు మెరుగైనటువంటి ఆదాయం వస్తుంది. తద్వారా మీ కుటుంబాలు ఎప్పుడు ఎల్లకాలం సుఖ సంతోషాలతో ఉండాలంటే రైతు బిడ్డలందరూ కూడా నిద్రగా బ్రహ్మాండంగా ఆదాయం రావాలి అంటే ఆయిల్ ఫామ్లు పంట పండించండి. ఆ భరోసాన్ని నేను తీసుకుంటా. 20,000కి తగ్గకుండా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నాం. 20,000 తగ్గితే కేంద్ర ప్రభుత్వం భరాంచేటట్టుగా దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. తద్వారా ఇతర దేశాల నుంచి కొనేటటువంటి ఆయిల్ ఫామ్కి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మన రైతులకి ఇవ్వండి, మేము పంట పండిస్తాం, దేశానికి కావలసినటువంటి ఆయిల్ ఫామ్ తెలంగాణ రాష్ట్రమే ఇస్తుంది అని చెప్పి కేంద్రానికి మేము చెప్పదలుచుకున్నాం. అందుకనే ప్రధానమంత్రి కానీ వ్యవసాయ మంత్రికి ఇప్పటికీ అనేక సార్లు రిప్రజెంట్ చేశాం. భవిష్యత్తులో ఈ సంవత్సరం ఉన్నటువంటి ధర 20,413 కంటే తగ్గితే కేంద్ర ప్రభుత్వం భరాంచాలని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి మనందరం కూడా ఒకే మాట మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సమర్థించడమే కాకుండా భవిష్యత్తులో ఈ పంటను పండించి తెలంగాణని పచ్చగా మార్చడమే కాకుండా ఆదాయం కలిగినటువంటి పంటలు పండించేటటువంటి రైతులను తయారు చేయడం కోసం మీకు ఈ సంవత్సరం నుంచే మళ్ళీ ఫామ్ మెకనైజేషన్, వ్యవసాయ పరికరాలు యాంత్రీకరణ కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వమని చెప్పారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో పామ్ ఆయిల్ మొక్కలతోటి పాటు, డ్రిప్ తోటి పాటు, స్ప్రింక్లర్స్ తోటి పాటు, మందుతోటి పాటు ఎకరానికి 51,000 ప్రతి రైతుకి ఇస్తామని చెప్పాం. ఆ రకంగా ఇస్తున్నాం. భవిష్యత్తులో మీకు కావాల్సినటువంటి డ్రోన్స్ కానీ, వ్యవసాయ యాంత్రీకరణ కానీ సబ్సిడీల మీద గతం కంటే మిన్నగా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. తప్పకుండా నిన్న మహబూబ్ నగర్లో జరిగినటువంటి మహాసభలో రైతు పండుగలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆయన చేసింది చెప్పారు, చేయగలిగింది చెప్పారు. రైతు భరోసాను కూడా ఈరోజు ఇస్తామని చెప్పి మాటిచ్చారు. దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదే కార్యక్రమాలు సక్రమంగా జరిగేటట్టుగా మీ అండదండలు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారి సంకల్పం ప్రజాపాలన ప్రథమ వార్షికోత్సవం, అది కర్షకోత్సవంగా పాలమూరులో అద్భుతంగా జరుపుకున్నాం. ఆ సంగతి మనకు ప్రస్తావించి రైతులకి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ తుమ్మల నాగేశ్వరరావు గారు. వారికి ధన్యవాదాలతో ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లోనే వేదికపైకి వస్తారు. ఇందాకే అనుకున్నట్టు వారు వస్తూనే మీ దగ్గర దాకా వచ్చి మిమ్మల్ని ప్రేమగా విష్ చేస్తారు. ముఖ్యమంత్రిని స్వాగతించేందుకు మనమంతా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఒక పాట విందాం. భాషా సాంస్కృతిక శాఖ కళాకారుల ద్వారా పాట. హలో 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 కూర్చొని పక్కన. భాషా సాంస్కృతిక శాఖతో మరో పాటతో ముందుకు వస్తా ఉన్నాం. పోరాటాల పురిటిగడ్డ అయినటువంటి ఈ పెద్దపల్లి గడ్డ మీద 1 కాదు 2 కాదు 9,000 కొలువులు ఇవ్వబోతా ఉన్నది. ఏడాది కాకముందే 60,000 కొలువులు ఇచ్చింది. అందుకే విజయోత్సవం ఇది విజయోత్సవం. అరే యువ వికాస విద్యార్థుల విజయ